ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎపిసోడ్లో విశేష ముఖ్య అంశం సమయం మహత్వం. సమయం యొక్క మహత్వాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప బహుమతి సమయం. అందుకే ఈ రోజుల్లో కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు కొన్ని ఫంక్షన్స్లో సమయ సూచననిచ్చే వస్తువుని గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి నిజమైన ప్రజెంటేషన్ ఇప్పుడు నడుస్తున్న సమయం వర్తమానమే, ప్రజెంట్ సమయమే ఒక ప్రజెంటేషన్. అర్థమైంది కదా మనకి? అంటే వర్తమాన సమయమే ఒక ప్రజెంట్ అనేదే ప్రజెంటేషన్ లాగా మనం ఉపయోగించుకోగలగాలి. ఎందుకంటే ఈ భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు 3 కాలాల పాటు సుఖ సంతోషాలతో నిండుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కనుక మనం ఈ వర్తమాన సమయం అనేది ఎలా సదుపయోగం చేసుకోగలగాలి అనేది ఇక్కడ ఆధ్యాత్మిక చింతన ద్వారా మనం తెలుసుకుందాం. భవిష్యత్తులో ఒక విశేష స్థానాన్ని పొందాలన్నా, ఏదైనా విశేష కార్యాన్ని చక్కబెట్టాలనుకున్నా, గతంలో చేసిన పొరపాట్లని సరిచేసుకోవాలనుకున్నా, ఏ రకంగా సరే వర్తమానంలో ఇది మన చేతిలో ఉంది. చూడండి, ఏదైనా విషయాన్ని ప్రత్యేకంగా చెబుతున్నప్పుడు మైండ్ని ప్రజెంట్లో పెట్టుకుని వినండి అంటారు. అంటే గతంలో ఆలోచిస్తున్నా, భవిష్యత్తులో ఆలోచిస్తున్నా, ప్రజెంట్లో వింటున్న విషయాన్ని కరెక్ట్గా మనం స్వీకరించలేం. కనుక ఎప్పుడు కూడా మైండ్ ప్రజెంట్లో ఉండాలి అంటారు. అంటే ఈ ప్రజెంట్లో ఉండే సమయమే మనం ఏదైతే చేస్తూ ఉంటామో ఇదే మనకి భవిష్యత్తు తయారు చేసేది. కనుక భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో వెళ్ళాలంటే ఏ రంగాల్లో అయినా సరే, ఒక ఆధ్యాత్మిక రంగంలోనండి, విద్యా రంగంలోనండి, ఒక వ్యాపార రీత్యా ఏ రంగాల్లో అయినా సరే మనం పెట్టుకున్న భవిష్య కళల్ని నిజం చేసుకోవాలి అంటే మన వర్తమానం చేతిలోనే ఉంది. ఇక్కడ ప్రజెంట్లో మనం ఎంతగా అటెన్షన్, శ్రద్ధ పెడతామో అంతగా మనం తప్పనిసరిగా భవిష్యత్తుని మంచిగా తయారు చేసుకోగలుగుతాం. కనుక ముఖ్యంగా ఇందులో గుర్తించాల్సిన విషయం, ఈ 3 కాలాల్లో కూడా ఎప్పుడు సంతోషంగా మన చేత్తో మనం సరిచేసుకోవాలి అంటే వర్తమానంలో మనం ఏ విషయాల్లో అటెన్షన్ పెట్టాలి. టైం మేనేజ్మెంట్ అంటారు. అంటే సమయం ఎప్పుడైతే సకాలంలో చేసే కార్యాలు సార్థకం అవుతాయి అంటారు. అందుకని కరెక్ట్ సమయంలో మనం ఏదైనా సరే పూర్తిగా అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే ఇప్పుడు మనం గొప్ప గొప్ప వాళ్ళు ఏదైనా చూడండి, విశేషంగా టైం మేనేజ్మెంట్ రోజంతా దినచర్య సిస్టమేటిక్గా ఉంటుంది. పలానా టైంలో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ అని ఎలా ఫిక్స్ అయి ఉంటుందో అలా వాళ్ళు తప్పనిసరిగా టైం మేనేజ్మెంట్ చేస్తారు. కనుక మనం కూడా సమయాన్ని ఎలా కరెక్ట్గా సమయం సదుపయోగం చేసుకోవాలి అనే దానికి టైం మేనేజ్మెంట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సక్సెస్ కాగలుగుతారు. సక్సెస్కి మూలం టైం మేనేజ్మెంట్. ఇందులో ఈ ఆధ్యాత్మిక సంస్థలో జగదీష్ చంద్రహాస్జీ అని ఒక విశేషమైన రాజయోగి, బ్రహ్మకుమార్ అన్నయ్య ఈ లిటరేచర్ కూడా తయారు చేసింది. 700 బుక్స్ని తయారు చేసింది అన్నయ్య గారు. ఆయన విశేషంగా ఈ విషయంలో చాలా శ్రద్ధ పెట్టేవారు. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళాలి అంటే ముందుగా 1 అవర్ ముందు ఉండాలని చాలా పాటించేవారు. సమయ పాలన విశేషంగా అటెన్షన్ పెట్టేవారు. దేనికైనా సరే 1 గంట ముందు ఉండాలని. అలాగే మనం ప్రయాణం చేయాలన్నా, ఏదైనా జర్నీకి వెళ్ళాలన్నా, ఫ్లైట్, ట్రైన్ జర్నీ చేయాలన్నా 1 అవర్ ముందనండి, 1 డే ముందు నుంచి కూడా మనం అన్నీ సర్దుబాటు చేసుకుంటాం. అలాగే సమయం అనేది ఎక్కడ ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. కనుక వర్తమానం ప్రస్తుతం మన చేతిలో ఉంది. ఇది ఎలా మనం ప్రయోగం చేయాలి అనేది మనం ఈ ఆధ్యాత్మిక చింతన ద్వారా స్పష్టంగా మనం ఎంతగా
రోజు తెలుసుకుంటూ ఉంటామో మన సమయాన్ని సదుపయోగంగా సకాలంలో అనుకున్న కార్యాలని చక్కబెట్టగలుగుతాం. ఇప్పుడు ఏదైనా మార్కెట్లో వెళ్ళామనుకోండి, ఏదైనా వస్తువు ఖరీదు చేయాలన్నా కానీ దీని లైఫ్ ఎంతండి, ఎన్ని ఇయర్స్ గ్యారంటీ అని అడుగుతాం. ఆ వ్యాపారస్తులు కూడా 5 ఇయర్స్ గ్యారంటీ, 10 ఇయర్స్ గ్యారంటీ అని చెప్తారు. మరి వస్తువులకి మనం లైఫ్ గ్యారంటీ చెబుతున్నప్పుడు మన లైఫ్కి గ్యారంటీ ఉందా చెప్పండి? మన లైఫ్ ఎప్పుడు వరకు, ఏ సమయం వరకు, ఎంతవరకు ఉంటామనేది ఎవరు చెప్పగలుగుతారు గ్యారంటీ? దీనికి ఒక ఉదాహరణ తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక స్వామీజీ ప్రతిరోజు అక్కడ సత్సంగం చేయడానికి వస్తూ ఉండేవారు. ఆ ఊరిలో ప్రజలు, భక్తులందరూ కూడా సత్సంగానికి అటెండ్ చేసేవారు. వాళ్ళలో వాళ్ళకున్న మనోభావన, విషయాలు, సమస్యలు ఏదైనా ఉంటే ఆ స్వామీజీకి చెప్పుకుని అన్నీ క్లియర్ చేసుకునేవారు. అలాగే ఒక వ్యక్తి వచ్చి, గురువుగారు నాకు సుఖ సంతోషాలు కరువైపోయినాయి నా జీవితంలో, ఈ మదమత్స్యాలకి బాగా లోబడి ఉన్నాను, వీటిని వదిలిపెట్టలేకపోతున్నాను, దీంతో చాలా అశాంతికి గురవుతున్నాను, ఏదైనా సాధన ఉంటే చెప్పండి అని అడుగుతాడు. అయితే ఆ గురువుగారు చెప్తారు, ఏముంది అయ్యా, ఇప్పుడు నీకు కేవలం నువ్వు 7 రోజులు అతిథివి ఇక్కడ అంటున్నారు. ఇంకా నువ్వు 7 రోజులు మాత్రమే ఉండగలిగే అతిథివి అని చెప్తారు. ఇప్పటి వరకు ఎలా గడిపేవో అలా గడిపేసే జీవితాన్ని అని చెప్తారు. అయితే ఆ వ్యక్తి చాలా బాధపడి ఉదాస అయిపోతాడు. చాలా ఉదాసీనంతో, అంతేనా, నేను ఇంక 7 రోజులు మాత్రమే ఉండగలుగుతానా ఇప్పుడు నా జీవితం అని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే తన భార్యకి పిలిచి, నేను ఇన్ని రోజులుగా నిన్ను చాలా బాధ పెట్టాను కనుక నన్ను చాలా క్షమించు అని భార్యకి చెప్తాడు. తర్వాత పిల్లల దగ్గరికి వెళ్తాడు. మిమ్మల్ని కూడా తెలుసో రకరకాలుగా తిట్లు తిడుతూ మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చాను, నన్ను క్షమించండి అమ్మా అని అంటాడు. అలా వ్యాపార వ్యవహారాల్లో కూడా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సరిచేసేసుకుని తనకి తాను ఇంకా భగవత్ చింతన, ఆధ్యాత్మిక చింతన చేయడంలో, ఇంకా తినడం, నిద్రపోవడంలో కూడా ఆయనకి ప్రతి క్షణం ఆయనకి మృత్యువే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దేంట్లోనూ కూడా ఆయనకి మనసు ఉండదు. చాలా వైరాగిగా అయిపోతాడు. అలా నడిచిన 7 రోజులు గడిచిన తర్వాత ఆయన గుర్తు చేసుకుంటాడు, గురువుగారు మరి 7 రోజులకి నాకు వస్తుంది కదా మృత్యు అనుకున్నాను అని గురువు దగ్గరికి వెళ్తాడు. 7 రోజులు గడిచిపోయింది, ఈరోజు 8వ రోజుగా, గురువుగారు మరి నాకు 7 రోజులు అతిథిని అన్నారు కదా, ఇంకా నేను ఉండడం ఈ భూమి మీద అని అడిగితే, అయితే ఇప్పటి వరకు నువ్వు 7 రోజులు చాలా సుఖ సంతోషాలతో భోగ విలాసాల్లో చాలా మంచిగా జరిపినట్టున్నావు కదా నీ జీవితాన్ని అని అడుగుతాడు. లేదండి గురువుగారు, ఈ 7 రోజులు నాకు ప్రతి క్షణం మృత్యువే కనిపిస్తూ వచ్చింది నా కళ్ళ ముందు, నాకు అలా ఏమీ లేదు అని చెప్తారు. అంటే సమయం తనకి చాలా తక్కువ సమయం అనేసరికి ఆ వ్యక్తికి చాలా ఇంకా అటెన్షన్ పెట్టడం, ఆ విధంగా సాధనలో నిమగ్నమయ్యాడు. అప్పటి వరకు తను చేసిన తప్పుల్ని అది కూడా చాలా పశ్చాత్తాపంతో, ఎలా నాకు నేను నెరవేర్చుకోవాలి, నా భవిష్యత్తును ఎలా తయారు చేసుకోవాలి, ఇప్పటి వరకు మనుషులతో రకరకాలుగా అన్న విషయాల్ని కూడా ఎలా క్షమాపణ తీసుకోవాలి అని తనని తాను కొన్ని రకాల విషయాల్లో సర్దుబాటు చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కదా, అంటే సమయం విలువ ఎప్పుడైతే తెలుస్తుందో మనల్ని మనం భవిష్యత్తు కోసం కొంచెం సాధన చేసి ఏర్పాటు చేసుకోగలుగుతాం. అలా అని చెప్పి మనం దేనికి కూడా గ్యారెంటీ అనేది లేదు. ఇప్పుడు లైఫ్ స్పాన్ మెజారిటీ యావరేజ్ 60 ఇయర్స్. ఈ 60 సంవత్సరాల్లో కూడా మనిషి ఎలా గడిపేస్తున్నారు? ఒక పుట్టగానే పిల్లాడు ఊహ తెలిసే వరకు ఒక 3 ఇయర్స్ అనండి, ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ కూడా గడిచిపోతుంది. పిల్లాడు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుందో ఒక 20 ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్లోనే గడిచిపోతుంది. ఇంకా పిక్నిక్లని, లైఫ్ ఎంజాయ్ చేయడంలో, తినడంలో, తాగడంలో, ఇంకా మ్యారేజ్, మళ్ళీ పిల్లలు, ఇవన్నీ రకాలుగా స్టడీలో, ఎడ్యుకేషన్లో, బిజినెస్లోనండి, ఇన్ని రకాలుగా గడిచిపోగా ఇంకా 2 ఇయర్స్ మాత్రమే మనకి మిగులుతుంది. ఈ
ఈ 2 ఇయర్స్లో కూడా మనకి గ్యారంటీ లేదు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటామో అనేది. సడన్గా యాక్సిడెంట్ అయినా, అనారోగ్యానికి గురైనా మనం ఏం చేయగలుగుతాం? అప్పటికప్పుడు మనం ఏది కూడా భగవత్ చింతన స్వతహాగా రాదు. చాలా ఎక్కువ కాలం యొక్క అభ్యాసం కావాలి. అందుకోసం మనం 60 సంవత్సరాలు యావరేజ్ అయినా కానీ ఏ క్షణం ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. కనుక లభించిన సమయాన్ని మనం ఎలా సదుపయోగం చేసుకోవాలి అనేది ఆధ్యాత్మిక చింతనలో ముఖ్యంగా ఇక్కడ మనం కాలక్రమేణా మారుతూ ఈ సమయం ఎలాంటి సమయానికి చేరుకున్నాం మనం చూడండి. ఇప్పుడు టైము 1 గంట అవుతుంది అనుకోండి, మళ్ళీ 1 గంట అవుతుంది. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం, మళ్ళీ శుక్రవారం వస్తుంది. ఇప్పుడు ఏప్రిల్ నెల స్టార్ట్ అయింది, మళ్ళీ ఏప్రిల్ నెల వస్తుంది. అంటే నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు ఇవన్నీ కాలక్రమేణా కాలచక్రాన్ని ఎవరూ ఆపలేరు అంటారు. ఒక చక్రం వల్లే రిపిటేషన్ అవుతూనే ఉంది. అలాగే ఈ సమయం సృష్టిలో సత్యుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం ఇలా గడుపుతూ ఇప్పుడు మనం కలియుగ అంతిమ సమయానికి చేరుకున్నాం. మనం భగవద్గీతలో కూడా విన్నాం కదా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మం కర్మ భ్రష్టం అవుతుందో సత్యధర్మ స్థాపనార్థం నేను వస్తాను. ఒక సామాన్య వృద్ధతను ఆధారం తీసుకుని ఆది సనాతన దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను సత్య గీతా జ్ఞానం ద్వారా అని వాగ్దానం చేసిన ప్రకారమే ఈ కలియుగ అంతిమ సమయం రాబోయే సత్యుగ ఈ ఆది అంతిమ సంధి యుగమే ఈ కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. ఎందుకు కళ్యాణకారి అంటే భగవంతుడు కళ్యాణకరుడు, ఆయన పురుషోత్తముడు, సర్వోత్తముడు. ఆయన అవతరించిన సమయం కూడా ఇప్పుడు కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. ఈ అమూల్య సమయం కోసమే మనం ఎదురు చూస్తూ వచ్చాం. భగవంతుడు వస్తారట, భక్తి యొక్క ఫలితాన్ని ఇస్తారు, కలియుగాంతంలో పాపాత్మలను ఉద్ధరిస్తారట అని వింటూ వచ్చాం కదా. అదే ఇప్పుడు ఈ సమయం. కనుక మనం ఈ కలియుగ అంతిమ, సత్యుగ, ఆది, మధ్య సంధియుగం 4 యుగాలకి కూడా ప్రతి సంధియుగం వస్తుంది. కానీ ముఖ్య ప్రత్యేకమైన విషయం ఈ కలియుగ, సత్యుగ, ఆది సంధియుగమే విశేషమైన అమూల్య సమయం, భగవంతుడి భూమిపై అవతరించిన సమయం. కనుక ఈ సమయంలోనే మనం చేసిన భక్తి యొక్క ఫలితాన్ని పొందే సమయం, మన జన్మల రహస్యం, కర్మల గుహ్యగతి, భగవంతుడి యొక్క వాస్తవిక యథార్థ పరిచయాన్ని తెలుసుకునే సమయం. ఎలాంటి విలువలేని గుడ్డిగవ సమానమైన జీవితాన్ని కూడా ఒక వజ్రతుల్యమైన జీవితంగా తయారు చేసుకుని ఉద్ధరించుకునే సమయం. కనుక ఇప్పుడు కాకపోతే మరెప్పుడు కూడా లేదు అంటారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా విశేషంగా అనేక జన్మలకి భవిష్యత్తు తయారు చేసుకునే శ్రేష్ఠ కర్మ బీజ ఫలాన్ని పొందే సమయం. కనుక ఇలాంటి సమయంలోనే మనం ఏదైతే ఎదురు చూస్తూ వచ్చామో ఈ ఆది మధ్యాంత జ్ఞానం, అంటే ఇప్పుడే విన్నాం కదా, భూతకాలం, వర్తమానం, భవిష్యత్తు, ఈ 3 కాలాల జ్ఞానాన్ని తెలియపరిచేటువంటి త్రికాలదర్శి, త్రిలోకీనాథ్ పరమాత్మ మనకి మన చేత్తో మనం 3 కాలాలని ఎలా సరిచేసుకోవాలి అనే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలియపరుస్తున్నారు. కనుక ఈ జ్ఞానం ఆధారంతో, ఆధ్యాత్మిక చింతనతో మనం ఏ పనులు చేస్తున్నా కానీ, ఎంత బిజీ లైఫ్లో ఉన్నా కానీ అక్కడ సరళంగా సక్రమంగా కార్యాన్ని చక్కబెట్టుకోవాలి అంటే గృహస్థంలో మనం ఇదొక్కటి ఆధ్యాత్మిక చింతనని యాడ్ చేయడంతో మన సమయాన్ని పూర్తిగా సదుపయోగం, సార్థకంగా తయారు చేసుకోగలుగుతాం. దీనికోసం సాధన కావాలి అంటారు. సాధన అంటే ప్రత్యేకించి ఒక ప్లేస్లోనే కూర్చుని చేసేది కాదు. ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదా, ఈగల్, గ్రద్ద, అదేం చేస్తుంది, ఒక 40 ఇయర్స్ వచ్చేసరికి తనకి పక్షి యొక్క రెక్కలు బరువైపోతూ ఉంటాయి, ముక్కు మొద్దుబారిపోతుంది, గోరులు విపరీతంగా పెరిగిపోతాయి. కొంచెం ఆ స్టేజ్ వచ్చేసరికి హిమాలయస్లో వెళ్ళి ఏకాంతంలో
కొండ మీద కూర్చుని సాధన చేస్తుందట. ఈగల్ గ్రద్ద కూడా ముక్కుని పదును పెట్టుకుంటుంది. గ్రద్ద తన యొక్క రెక్కల్ని కూడా నోటితో పీకేసుకుంటుంది. తిరిగి గోర్లు కూడా పీకేస్తుంది. మళ్ళీ కొత్తగా వస్తాయన్నమాట. ఎప్పుడైతే కొత్త రెక్కలు ముక్కు ఎప్పుడైతే పదును ఎక్కుతుందో చాలా మంచిగా తేలిగ్గా ఫ్లయింగ్ చేయగలుగుతుంది. చాలా స్వతహాగా మంచి ఎగిరే కళతో మళ్ళీ దాని యొక్క లైఫ్ స్పాన్ 70 years 70 సంవత్సరాలు బతుకుతుంది అంటారు. అలా ఇక్కడ మనం 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇంకా మా వల్ల ఏమీ కాదు అని అనుకుంటాం. కానీ ఇంకా కొత్త విశేషమైన రచనాత్మకత, సృజనాత్మకత శక్తి మనం ఈ జ్ఞానం ద్వారా సంపాదించుకోగలుగుతాం. ఎప్పుడైతే ఈ జ్ఞానంలో వస్తూ ఉంటారో మన దగ్గర ఇక్కడ ప్రతిరోజు క్లాసెస్కి 70, 80 ఇంచుమించు 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ జ్ఞానం వింటూ వింటూ చాలా షార్ప్ అవుతూ ఉంటారు. చాలా యాక్టివ్ అయిపోతారు. వాళ్ళ బుద్ధి యొక్క షార్ప్నెస్ పెరుగుతుంది. మరియు మెమరీ పవర్, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎప్పుడో బుక్ వదిలిపెట్టిన వాళ్ళు కూడా మళ్ళీ బుక్ పట్టుకుని రాయడం స్టార్ట్ చేస్తారు. మంచి మంచి పాయింట్స్ క్యాచ్ చేసి కూడా చెప్పగలుగుతారు. అంటే వాళ్ళు మళ్ళీ కొత్త యువక జీవితాన్ని పొందగలుగుతున్నారు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంతో. కనుక ఇది ఈశ్వరి విశ్వవిద్యాలయం. ఇది విద్యార్థి జీవితం. ఒక గాడ్లీ స్టూడెంట్గా ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంతో మళ్ళీ కొత్త లైఫ్ని పొందగలుగుతారు. దీని ద్వారా మళ్ళీ ఎన్నో మళ్ళీ ఆయుష్ని కూడా పెంచుకోగలుగుతారు. అందుకే రాజయోగి, యోగి, నిరోగి, ఆయుష్ కూడా పెరుగుతుంది అంటారు. కనుక మనము ఈ ఆధ్యాత్మిక సాధనతో మన లైఫ్ని ఇంకా సమయాన్ని విశేషంగా సదుపయోగం చేసుకుంటూ సఫలీకృతం చేసుకోగలుగుతాం. సక్సెస్ఫుల్ లైఫ్ని తయారు చేసుకోగలుగుతాం. ఇంకా మనం రాబోయే సమయంలో కూడా అనుకున్న లక్ష్యాన్ని గమ్యానికి చేర్చుకోగలుగుతాం. ఈ విధంగా ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతన ఉంటుందో మనం సమయం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాకుండా ప్రతి సెకను ఎన్నో జన్మలకి పుణ్యఖాతాన్ని జమ చేసుకోగలుగుతాం. అన్ని ఖజానాలు అంటే ఒక విశేష సంపద, అలాగే సమయం కూడా ఒక సంపద లాంటిది. దీంట్లో మనం సంపదతో ఎందుకు పోల్స్తూ వస్తున్నాం? అక్కడ వ్యాపారంలో ఎలా 1 పట్ల 0 మరియు 0 ఎలా పెడితే 10, 100, 1000 పెరుగుతూ ఉంటాయో అలాగే గడిచిపోతున్న సమయానికి ఎప్పుడైతే ఫుల్ స్టాప్ పెడుతూ ఉంటామో, మనం వర్తమానంలో జీవిస్తూ ఉంటామో అంత విశేషంగా పుణ్యఖాతా జమ చేసుకోగలుగుతాం. గతానికి ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. ఈరోజు మెజారిటీ మనం గతం తవ్వుకోవడంలోనే చాలా సమయాన్ని, ఆలోచనని, ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉంటాం. రకరకాలుగా కాలాన్ని కాలక్షేపం చేసేస్తూ ఉంటాం. కానీ మనం ఈ రకంగా ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనలో ప్రయోగం చేస్తామో మనం ఎంతో సార్థకవంతమైన మంచి జీవితాన్ని తయారు చేసుకోగలుగుతాం. సెకను క్షణం కూడా ఒక్క సెకను గడిచిపోయిందంటే అది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. మళ్ళీ చాలా సమయానికి కాలచక్రం ఎప్పుడైతే తిరుగుతుందో మళ్ళీ అప్పుడే ఆ సమయాన్ని పొందగలుగుతాం. సంగం యుగంలో భగవంతుడు ఇచ్చేటువంటి జ్ఞానం ఆధారంతో మనలో ఎంతో పరివర్తన శక్తిని పొందగలుగుతాం. ఎన్నో జన్మల నుంచి పాత సంస్కార స్వభావాలకి ఏదైతే మజ్బూరి, లోబడి, అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఇలా మనం అనుకున్న వాటికి చేయలేకపోతూ ఉంటామో అది ఇక్కడ జ్ఞాన రాజయోగ అభ్యాసంతో మరి జన్మలకి భవిష్యత్తుని అనుకున్న కళల్ని నెరవేర్చుకోగలుగుతాం. కనుక ఇది చాలా విశేషమైన అమూల్య సమయం. మరెప్పుడు కూడా ఇది తిరిగి రాదు. ఇలాంటి అమూల్యమైన సమయంలో మన జీవితాన్ని ఎంతగా సదుపయోగం చేసుకుంటామో అప్పుడే సార్థకం అనబడుతుంది. అంటే ఎప్పుడైతే కాలం గడిచిపోతుందో భగవంతుడి యొక్క పాత్ర ఇప్పుడు దయాసాగరుడు, క్షమాసాగరుడు, సొంత తండ్రిగా ఏదైతే చెప్తున్నారో ఆయన పాత్ర కూడా ధర్మరాజు రూపంలో మారుతుందో అప్పుడు ఇంకా ఎవరిని క్షమించేది లేదు. అప్పుడు మనకి చాలా పెద్ద పశ్చాత్తాపం. ఇదే పశ్చాత్తాపమే పెద్ద శిక్ష అంటారు. అరే పలానా సమయంలో భగవంతుడు వచ్చారు, పలానా వాళ్ళ ద్వారా మాకు ఎన్నో రకాలుగా ఈ సందేశాన్ని తెలియపరిచారు, మేము వినలేకపోయామే అని ఆ పశ్చాత్తాపమే మిగులుతుంది లాస్ట్లో. కనుక మనం
సమయం ఎప్పుడు కూడా శిక్షకునిగా మారేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. అలాంటి పశ్చాత్తాపం యొక్క లైన్లో మనం నిలబడకూడదు. అంటే సమయానికి ముందుగా పరమాత్మ ఏదైతే సూచన ఇస్తున్నారో ఈ సమయం యొక్క మహత్వాన్ని, విలువని తెలుసుకుంటే మనకి మనమే బాధ్యులం లాస్ట్ మూమెంట్లో. అప్పుడు భగవంతుడు కూడా నేను కూడా మీకు బాధ్యుణ్ణి కాదు అంటారు. కనీసం కొంత సమయంలో మాత్రం ఇప్పుడు మన యొక్క బాధ్యత తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయన్ని గుర్తించేమో, యథార్థంగా ఈ సమయం మహత్వాన్ని తెలుసుకున్నామో, ఆయన తెలియపరిచే జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సరైన మార్గంలో సదుపయోగం చేసుకుంటూ ఉంటామో తప్పనిసరిగా మనం సమయానికి ముందుగానే ఏదైతే సర్దుబాటు చేసుకోవాలో ఆటోమేటిక్గా మన మైండ్ ప్రిపేర్ అయ్యి సడన్గా వచ్చేటువంటి పరిస్థితుల్లో, సమస్యల్లో మనం గాబరా పడకుండా, అలజడిలో రాకుండా, టెన్షన్ పడకుండా మనం చాలా నిర్మాణ చిత్తుతో సమస్యని ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు చూడండి, మిలిటరీలో ఆర్మీ వాళ్ళు ఉన్నారంటే చాలా హార్డ్ ట్రైనింగ్ ఉంటుంది చాలా కాలం నుంచి. కనుక వాళ్ళు ఏ మూమెంట్లో, ఏ క్షణంలో, ఎప్పుడు ఏది జరిగినా కానీ వాళ్ళు రెడీగా ఉంటారు. మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది ఎవరెడీగా. వాళ్ళు భోజనం చేస్తున్న సమయంలో ఫోన్ వచ్చినా కానీ సగంలో వదిలిపెట్టి కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు పెట్టి బిల్డింగ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. అలాగే మన మైండ్ ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉంటుందో, మొన్న సడన్గా భూకంపం వచ్చింది, ఆ నిద్రలో ఉండేవాళ్ళు, మరి ఏదైనా వేరే వేరే పనుల్లో అనుకోకుండా ఉండేవాళ్ళు ఎంత సడన్గా కొంతమంది హార్ట్ అటాక్ అయ్యి ఆ పరిస్థితిని విని కొంతమంది సడన్గా ఆహాకారాలతో, ఆర్తనాదాలతో పరుగులు పెడుతూ మనం సమస్యని విన్నాం. కనుక ఎప్పుడు ఏమీ సమయాన్ని మనకి చెప్పి రాదు అంటారు. కనుక ఎప్పుడైతే ఈ దివ్య గుణాలు, శ్రేష్ఠ ఖాత అనే పుణ్య ఖాత ఎప్పుడు పెట్టి బిడ్డింగ్ రెడీ పెట్టుకుంటామో సర్దుబాటు యొక్క శక్తితో, ఇక్కడ రాజయోగ అభ్యాసంలో అష్టశక్తుల ద్వారా పొందేటువంటి శక్తి లాస్ట్ సర్దుకునే శక్తి, సಮೇట్నేకి శక్తి అంటారు. ఎప్పుడైతే మిగతా శక్తులన్నీ వస్తాయో ఇది కూడా మనం సమయ ప్రమాణంగా కరెక్ట్గా విషయాల్ని, సమస్యల్ని సర్దుబాటు చేసుకోవడం అనండి, వస్తువుల్ని, వ్యక్తుల్ని అన్ని రకాలుగా సర్దుబాటు చేసుకుని మన మైండ్ ప్రిపేర్ అయ్యి ఒక్క భగవత్ చింతనలో స్వతహాగా లాస్ట్లో శరీరం వదిలిపెట్టిన వాళ్ళకి అంతిమతి సద్గతి అంటారు. అందుకే భగవద్గీతలో నష్టో మోహ స్మృతి లబ్ధ, ఇదే సారం. అన్ని రకాలుగా దేహము, దేహ సంబంధాలు, వస్తువులు, వైభవాలు అన్నిట్లో మోహాన్ని తొలగించుకున్న వాళ్ళే అక్కడ నాకు ప్రియులు అని చెప్తారు కదా. కనుక అలాంటి వాళ్ళే ఎలాంటి స్మృతియో అలాంటి ప్రాలబ్ధము అంటారు లాస్ట్లో. కనుక మనం లాస్ట్ మూమెంట్లో అప్పటికప్పుడు అలాంటి స్మృతి అనేది రాదు. చాలా ఎక్కువ కాలం యొక్క అభ్యాసంతోనే మనం అలాంటి స్మృతి రాగలుగుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఈ సమయం యొక్క మహత్వాన్ని గురించి తెలుసుకున్నాము. కనుక మనం ఇప్పటి నుంచైనా సరే గడిచిపోయిన అనేక రకాలుగా వేస్ట్గా గడిపిన సమయాన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఈ క్షణం నుంచి అయినా సరే మనం ప్రతి సెకండ్ చాలా అమూల్యంగా భావించి ప్రజెంట్ సమయాన్ని ప్రజెంటేషన్గా ఎంజాయ్ చేస్తూ మనం జీవితాన్ని సార్థకం చేసుకుందాం. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.